హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎస్పీఆర్ యూటెక్. ఈరోజు మనము ఏబిపిఎస్సి గ్రూప్ 2కైనా ఇండియన్ సొసైటీ క్లాసెస్ అనేది చూడబోతున్నాం. ఏబిపిఎస్సి గ్రూప్ 2లో మీకు 30 మార్కులకు గాను ఈ యొక్క ఇండియన్ సొసైటీ సబ్జెక్ట్స్ అనేది ఉన్నాయి. చాలా క్లియర్గా, నీట్గా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అద్భుతంగా చాలా వరకు మీకు మల్టిపుల్ సోర్సెస్ నుంచి కూడా కలెక్ట్ చేసి చాలా వరకు కొన్ని విషయాలు మీకు తెలియవు అవన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఈ కంటెంట్ అనేది మీకు అందించడం జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే మధ్యలో నేను డిస్కంటిన్యూ చేయడానికి కారణం అంటే నోటిఫికేషన్ రావడం అనేది డిలే అవుతూ ఉంది కాబట్టి ఐ హ్యాడ్ డిస్కంటిన్యూ ద క్లాస్. అలాగే మన ఎక్కువగా సపోర్టర్స్ కానీ వ్యూస్ కూడా అంతగా లేదనిపించింది, అందువల్లనే కొద్ది రోజులు ఐ హ్యాడ్ స్టాప్ ఇట్. అగైన్ ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి మనమైతే క్లాసెస్ అనేది రీస్టార్ట్ అనేది చేస్తాం. రోజు మీకు 30 మినిట్స్ అనేది క్లాస్ ఉంటుంది. అలాగే మీకు ఫ్రీగానే ఈ క్లాసెస్ అనేది లైవ్లో ఉంటుందండి. అంటే ఏంటంటే యూట్యూబ్లో లైవ్ చూస్తున్న వారికి నైట్ అరౌండ్ 9 or 10 o'clock అనేది మీకు అప్లోడ్ అవుతుంది క్లాస్ అనేది. నెక్స్ట్ డేకి అనేది ప్రైవేట్ అయిపోతుంది. సార్ నాకు పీడిఎఫ్ కావాలి, అలాగే క్లాసెస్ అన్నీ కావాలనుకుంటే యాప్లో అయితే మీకు అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నేను ఫ్రీగానే ఇవ్వాలనుకుంటున్నాను. అందుకోసమే ఏంటంటే లైవ్ అనేది అంటే మీకు ప్రీమియర్ అవుతుంది, నైట్ అనేది ఫ్రీగానే ఇస్తారు. నెక్స్ట్ డేకి అనేది కొన్ని వీడియోస్ ప్రైవేట్ అయ్యి అవి మీకు కొత్త సబ్స్క్రైబర్స్ అనేది కొనుక్కుంటారు అనమాట. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి మనము చేయాలనేది ఒక ఉద్దేశం. సో అలాగే మీకు క్లాసెస్ అనేది మీకు ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి January 30 అండి. January 30కి అంతా కూడా ఫుల్ సిలబస్ అనేది మీకు క్లాస్ అయితే అయిపోతుంది. అలాగే నేను ఇంకొక ప్లాన్ చేస్తున్నాను. మీకు ఇండియన్ జాగ్రఫీ క్లాస్ అనేది అయిపోయి ఆల్రెడీ మన యాప్లో అయితే ఉన్నాయి. సో మీరు కావాలంటే 299 అనుకుంటున్న కాస్ట్. సో అది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే మీకు వరల్డ్ జాగ్రఫీ చాలా వరకు సోర్సెస్ లేదని చాలామంది స్టూడెంట్స్ నన్ను అడుగుతున్నారు కాబట్టి వరల్డ్ జాగ్రఫీ మీకు ఖచ్చితంగా సార్ ఫ్రీగా క్లాసెస్ చెప్పండి సార్, మాకు హెల్ప్ అవుతుంది, మేము ఇండియన్ జాగ్రఫీ కొనుక్కుంటాం కానీ వరల్డ్ జాగ్రఫీ వరకు మీరు కవర్ చేయండి సార్ అని ఎవరన్నా అనుకుంటున్నారు అంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మినిమం ఒక 20-30 మెంబర్స్ కానీ రిక్వెస్ట్ చేశారంటే, ఎందుకంటే మనం చాలా ఎఫర్ట్ వేసి క్లాస్ నేను తీసానంటే డే టైం అంతా నేను వేరే వేరే వర్క్స్లో ఉంటాను, కమిట్మెంట్ నైట్ మిడ్ నైట్లోనే నేను ఫ్రీగా ఉంటాను కాబట్టి అప్పుడే మీకోసం నేను టైం కేటాయించి క్లాసెస్ తీసుకోగలను అనమాట. అందుకోసమే ఏంటంటే ఒక 20-30 మెంబర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారంటే అప్పుడు వీడియోస్ కానీ క్లాస్ తీయడానికి అట్లీస్ట్ ఎంతమందికైనా బెనిఫిట్ అవుతుంది అనేది మనకు ఉద్దేశం అనమాట. సో అదండి. సో వరల్డ్ జాగ్రఫీ అంటే ఫిజికల్ అండ్ వరల్డ్ జాగ్రఫీ ఏదైతే ఉంటుందో సో అది మీకు కావాలనుకున్నారంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నేను అవి మీకు ఫ్రీగానే లాంచ్ అనేది చేస్తాను. ప్రస్తుతానికి ఎగ్జామ్ ఉంది కాబట్టి ఎక్కువ మంది, ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను చెప్తున్నది అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో మంచి మంచి మెటీరియల్స్ వేరే వేరే ఇన్స్టిట్యూట్స్లో క్లాస్ వినేసి అలా ఉంటున్న వాళ్ళకి పక్కన పెడదామండి. కొంతమంది విలేజెస్ నుంచి కూడా ఏంటంటే దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎ యాప్ట్ సోర్సెస్ అనమాట. సో అలాంటి వాళ్ళ కోసమే మనము సో అది లాంచ్ చేద్దామనే ఉద్దేశం అయితే ఉంది. సో మీ యొక్క మాటలో మీ యొక్క రిక్వెస్ట్ని బట్టి మనము కంటిన్యూ అనేది చేద్దాం. సో అలాగే మన ఏన్షియంట్ ఇండియా క్లాస్ ఫ్రీగానే ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. సో అలాగే ఈ యొక్క ఇండియన్ సొసైటీ క్లాస్ అనేది 499. గ్రూప్ 2 కోర్స్ అయితే నేను లాంచ్ చేయలేదండి, ఎందుకంటే తక్కువ కాలంలో మనం తీయలేము. సో అది గ్రూప్ 2 క్లోజ్ అయితే లాంచ్ చేయలేదు, కెన్ ఇగ్నోర్ దిస్ పార్ట్. సో అది మన క్లాసెస్ ఎలా ఉంటాయంటే చూడండి, ప్రతి ఒక్కటి కూడా నీట్గా ఫ్లో చార్ట్ మెథడ్లో అద్భుతమైన ఇమేజెస్తో మీకు అర్థమయ్యే విధంగా చాలా క్లాసిక్గా డీటెయిల్గా మీకు క్లాస్ చెప్తానండి. సో మీరు క్లాస్ వినండి, నోట్స్ ఏదైతే పీడిఎఫ్ ఉంటుందో ఒకసారి రివైజ్ చేసుకున్నామంటే డైరెక్ట్గా పోయి మీరు ఎగ్జామ్లో రాసేయచ్చు అనమాట. అంత ఈజీగా ఉంటుంది. సో అంత ఈజీగా మీరు క్లియర్గా చూడొచ్చు. సో అలాగే మనం ఇండియన్ సొసైటీ అంటే ఏంటి, సొసైటీ అంటే ఏంటి, సోషలిస్ట్స్ ఎవరు, అలాగే ఇండియన్ కల్చర్ అనేది కాన్సెప్ట్ ఎలా వచ్చింది, మన ఇండియన్ సొసైటీ యొక్క ఫీచర్స్ చూసాము, మల్టీ ఎథనిక్ అంటే ఏంటి, ఎథనో రేషియల్ అంటే ఏంటి, వీడియోస్ అనేవి మీకు ఉన్నాయి అందుబాటులో, తప్పకుండా ఫాలో అవ్వండి. ఎథనో లింగ్విస్టిక్ అంటే ఏంటి, ఎథనో నేషనల్ అంటే ఏంటి, ఎథనో రీజియనల్ అంటే ఏంటి, ఎథనో రిలీజియస్ అంటే ఏంటి, అలాగే మల్టీలింగ్వల్ సొసైటీ అంటే ఏంటి, అందులో ఉన్న డిఫరెంట్ లాంగ్వేజెస్ ఏంటి, అలాగే మల్టీ క్లాస్ సొసైటీ అంటే ఏంటి, ఒక్కొక్కరి ఉద్దేశంలో దాని గురించి ఏంటో వివరంగా చూసాం. తర్వాత ప్యాట్రియార్కీ అంటే ఏంటి, తర్వాత ప్యాట్రియార్కీలో ఉంటున్న డిఫరెన్షియేషన్ ఎలాంటి ప్రభావాలు చేస్తాయి, అలాగే మన ఇండియాని ఎందుకు మనం యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది చెప్తే ఇవన్నీ ప్రీవియస్ క్లాస్లో కవర్ చేయబడిన టాపిక్స్ అనమాట. తప్పకుండా వాటిని మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే ఇంపార్టెన్స్, ఇండియా యొక్క యూనిటీ ఇన్ డైవర్సిటీ యొక్క ఇంపార్టెన్స్, ఫైనల్గా అంటే కిన్షిప్ అనే టాపిక్తో లాస్ట్ క్లాస్ అనేది ఎండ్ అయింది. కిన్షిప్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్ మీకు. సో అందుకే మరింత డీటెయిల్గా సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అంటూ కంపేర్ చేస్తూ ప్రతి ఒక్కటి అంటే బంధుత్వాలు ఎలా ఉంటాయి దాని గురించి మనము తెలుసుకున్నామంట. సో దీంట్లో కొన్ని పాయింట్స్ మీకు చాలా క్లియర్గా చెప్పాను. అఫినలు, కాన్సాగ్వినలు ఇలాంటి పదాలు మీకు చాలా ఇగ్నోరబుల్ అనిపించినా కానీ ఎగ్జామ్లో ఇలాంటివి అడుగుతారు. కాన్సాగ్యునల్ అంటే ఏంటి, బ్లడ్ రిలేషన్, అఫినల్ అంటే ఏంటి, మ్యారేజ్ రిలేషన్తో వచ్చింది. సో ఇలాంటివి మీరు చాలా చక్కగా అనేది చదవాలన్నమాట. సో ఒక్కొక్కరి యొక్క పర్స్పెక్టివ్స్ ఏంటి అన్నీ చూసాము. ఈరోజు చాప్టర్ ఏంటంటే సో ఇందులో నార్త్ ఇండియాలో ఎలా ఉంది, సెంట్రల్ ఇండియాలో ఎలా ఉంది, సో అలాగే ఈస్టర్న్ అండ్ సౌదర్న్ ఇండియాలో ఎలా ఉందనేది మనం చూసుకున్నాం. ఈరోజు చాప్టర్ ఏంటంటే మ్యారేజ్ అండి. సో అందరికీ నచ్చిన చాప్టరే. సో మ్యారేజ్ అనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మ్యారేజ్ అంటే ఏంటి, సో మ్యారేజ్ అనేది అంటే
ఒక సోషల్ ఇన్స్టిట్యూషన్, సమాజంలో ఉంటున్న ఒక ఇన్స్టిట్యూషనే కదండి. సో అందరూ కూడా సమాజపరంగా ఏంటంటే మ్యారేజ్ అనేది యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ వన్ థింగ్. సో మీరు ఇండియా కాదు ఏ ప్రపంచ మూలాలకు వెళ్ళినా కానీ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ అనేది ఉంటుంది. సో అందుకే ఇది ఏంటంటే యూనివర్సల్ కాన్సెప్ట్ అని అంటాం. సో ఈ మ్యారేజ్ అనేది ఏంటంటే, సో మ్యారేజ్ అంటే తాళి కట్టడం లేదంటే ఇద్దరు కలిసి ఉండడం అది కాదు. సో ఇట్స్ సంథింగ్ ఫిజికల్, సైకలాజికల్ అండ్ సోషల్ అండ్ కల్చరల్ అండ్ ఎకనామిక్ నీడ్స్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్. సో ఆడ మగ ఒకవైపు మెన్ ఉమెన్ తీసుకున్నట్టే వాళ్ళ యొక్క ఫిజికల్ నీడ్స్ని, సైకాలజికల్ నీడ్స్ని, సమాజంలో కూడా ఒక ఫ్యామిలీగా నిలబడాలంటే ఏంటి, మ్యారేజ్ ఇస్ ఎ బేసిక్ ఎలిమెంట్ అనమాట. సో మ్యారేజ్ అనేది మనకి ఏంటంటే బేసిక్ ఎలిమెంట్గా ఉంటుంది. ఎకనామిక్గాను కల్చరల్గాను ఒకరిని యునైట్ చేస్తున్న ఒక విషయమే మ్యారేజ్. సో ఇక్కడే మీరు ఒక స్టేట్మెంట్ ఓరియంటెడ్, బట్ ఎలాగో మీకు ఆప్షనల్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ కాబట్టి స్టేట్మెంట్ చదువు ఉండాలి, అది లేకుండా బేసిక్స్ ఆన్సర్ చేయలేరు. సో కాకపోతే తెలియాలి. తర్వాత మ్యారేజ్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ కస్టమ్ అండి, ఇట్స్ ఆల్సో లా. ఈ రెండు పదాలు తీసుకోండి. కస్టమ్ అంటే ఏంటి, లా అంటే. కస్టమ్ అంటే పారంపర్యంగా వస్తున్న ఒక విషయాన్ని మనం ఏమంటామంటే కస్టమ్. సో మనం పారంపర్యంగా ఫాలో అవుతున్న దాన్ని కస్టమ్స్ అని అంటాం. సో పారంపర్యంగానూ ఒక సిస్టమ్ వస్తూ ఉంది. అలాగే లా అంటే ఏంటి, చట్టపూరితంగాను మనకి హిందూ మ్యారేజెస్ యాక్ట్ అని, వాటి గురించి కొన్ని వివరాలు మనం చక్కగా నెక్స్ట్ అప్కమింగ్ ఈ కంటెంట్లోనే మనము చూద్దామంటే క్లాసెస్ కంటిన్యూగా ఫాలో అవుతున్నట్టే మీకు ఉంటుంది. తర్వాత లా అంటే ఏంటి, లా అంటే ఏంటి, మనకి అఫీషియల్గా ఒక పార్లమెంటరీ లెజిస్లేషన్ పాస్ చేసి అక్కడి నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నది లా. సో అలా లా పరంగా కూడా కస్టమ్ పరంగా కూడా మనకి అప్రూవ్డ్గా అనేది ఉండేది ఒక మ్యారేజ్ అనే సిస్టమ్. అలాగే యూనివర్సల్ సోషల్ ఇన్స్టిట్యూషన్ అంటాము మ్యారేజ్ని. ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీరు నాకు కమెంట్ సెక్షన్లో ఒక విషయం అడుగుతాను, చేయండి. యూనివర్సల్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవేవి అనేది ఒక్కసారిగా కమెంట్ చేయండి చూద్దాం. సో ఇలాంటివి మీరు రీసెర్చ్ చేయాలా, కొద్దిగా స్టడీ చేయాలా. ఎందుకంటే ఒక ఈజీ స్కోరింగ్, అది కొత్త సబ్జెక్ట్ వచ్చింది, కొత్త టాపిక్ వచ్చింది, కొత్త వే ఆఫ్ క్వశ్చనింగ్ అన్నప్పుడు చాలా వరకు మీకు మార్కెట్లో ఎన్నో క్వశ్చన్స్ ఇవన్నీ సర్క్యులేట్ అవుతున్నాయి. దట్స్ అ గుడ్ సైన్ ఓన్లీ. ఎక్స్పర్ట్స్ అంతా వర్క్ చేస్తుంటారు. బట్ థింగ్ ఈజ్ దట్ ఏంటంటే మీకు ఎంత వర్క్ చేసినా కానీ అందరికీ కూడా అంతు చిక్కిన ఒక క్వశ్చన్ అండి. ఎందుకంటే ఎలా అడుగుతారో తెలియనప్పుడు మనం అన్ని విధాలుగా చదువు ఉండాలన్నమాట. అందుకే యూనివర్సల్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవేవి అనేది ఒక్కసారిగా కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఒక తెలుసుకుందాం. సో తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు మ్యారేజ్ అంటే ఏంటో తెలుసుకున్నారు. ఇప్పుడు మ్యారేజెస్లో పలు రకాలు ఉన్నాయి. సో అవి ఏంటో మనము తెలుసుకుందాం అనమాట. సో అంటే మ్యారేజెస్ అనేది బేస్డ్ ఆన్ నెంబర్స్. అంటే ఏంటి, ఎంతమందిని మనం పెళ్లి చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి మ్యారేజెస్ అనేది పలు రకాలుగా విడదీస్తారండి. అందులో ఫస్ట్ ఏంటంటే మోనోగమి. సో చాలా జాగ్రత్తగా వినండి. మోనోగమి అంటే ఏంటి, ఇక్కడ ఒక ఇమేజెస్. మన క్లాసెస్ అనేది చాలా 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 పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు వింటున్న సమయం అంతా కూడా వృధా కాదు, మీ క్లాసెస్ అనేది చాలా అద్భుతంగా హెల్ప్ అవుతుంది. ఇది నా గ్యారంటీ. దానికి మీరు పాత క్లాసెస్ ఏదైతే ఉన్నాయో వాటిని చక్కగా చూసి తెలుసుకోండి. అలాగే మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తూ రండి. సో మన ఛానల్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఇదొక రిక్వెస్ట్ అండి. ఎందుకంటే ఈ ఛానల్ నేను ఒక్కడనే అండి, ఎటువంటి ఇన్స్టిట్యూషను కాదు, ఎటువంటిది కాదు. అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎటువంటి ఆదాయాలు ఎక్కువగా రాదు. సో యాప్లో నేను రన్ చేసేది కూడా చాలా తక్కువ కాస్ట్ కోర్సెసే. ఎందుకంటే యాప్ పేమెంట్స్ కోసమే అది సరిపోతుంది. ఎందుకంటే యాప్ మెయింటైన్ చేయాలంటే దానికంటూ మనం లక్షలు కట్టాలండి. సో అక్కడ వచ్చే ఇన్కమ్ ఆ యాప్ మెయింటెనెన్స్ సరిపోతుంది. అది అందుకే ఆ యాప్ మెయింటెనెన్స్ కాస్ట్కి తగినటువంటి ఫీజు అనేది నేను పే చేస్తాను. సో ఇక్కడ ఈ సోర్స్ నుంచి ఇన్కమ్ ఏమి కాదు నాకు. ఐఎమ్ వర్కింగ్ ఇన్ మల్టిపుల్ అకాడమీస్. సో అక్కడ నాకు ఇన్కమ్ వస్తుంది. సో ఐఎమ్ హ్యావింగ్ ఎ ఫ్యామిలీ. సో అది నేను బయట చేసుకున్నాను. ఇది ఒక సర్వీస్ లాగా నేను ప్లాన్ చేసుకున్నాను. అందుకని నేను ఎటువంటి ఇన్స్టిట్యూషనో టీమో రన్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి మనం పే చేయాలన్నప్పుడు మీ దగ్గర ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. దట్స్ అ డిఫరెన్షియేషన్. సో పక్కన పెడదాం. సో ఇక్కడ చూడండి ఏముంది ఇక్కడ. సో ఇక్కడ ఒక వ్యక్తి ఒక మహిళను మాత్రం పెళ్లి చేసుకుంటారు. అంటే ఏంటి, దట్ ఈస్ మోనోగమి. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇద్దరు ముగ్గురు పెళ్లి చేసుకున్నారా. సో ఇదేమంటాం, పాలీగమి. సో ఇది మోనోగమి, ఇది పాలీగమి. సో మోనో అంటే ఏంటి, సింగిల్. అంటే ఒకరినే పెళ్లి చేసుకుంటున్నారు, అంటే ఇద్దరు మేల్ ఆర్ ఫిమేల్, దాన్నే మోనోగమి అంటాం. ఒకరు ఎక్కువ మంది చేసుకున్నారు అంటే దాన్ని పాలీగమి అంటాం. సో ఇప్పుడు మోనోగమి అంటే ఏంటి, మ్యారీడ్ టు ఓన్లీ వన్, ఒకరిని మాత్రమే పెళ్లి చేసుకుంటున్నారు. సో దాన్ని ఏమన్నా మోనోగమి. సో ఈ మోనోగమిలో పలు రకాలు ఉన్నాయా, కొన్ని పుస్తకాల్లో ఇది మెన్షన్ చేయట్లేదు. ఇలాంటివి స్టూడెంట్స్ మిస్ అవుట్ చేస్తారు. అందుకే ప్రత్యేకంగా చెప్తున్నాను చూడండి. మోనోగమిలో కూడా ఒకరిని పెళ్లి చేసుకోవడంలో కూడా 2 రకాలు ఉన్నాయండి. దాన్ని ఏమంటారంటే సీరియల్ మోనోగమి. దాన్నే ఏమంటామంటే ఇక్కడ చూడండి, సీరియల్ ఏంటి సార్ మోనోగమి అంటే, చూడండి ఒకరు చనిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ కానీ రీమ్యారింగ్ ఆఫ్టర్ డైవర్స్ అంటే ఏంటి, డైవర్స్ కానీ డెత్ కానీ వచ్చిన తర్వాత ఫస్ట్
వైఫ్ కానీ ఫస్ట్ స్పౌస్ అంటాం ఎప్పుడైనా కానీ. స్పౌస్ అంటే ఏంటి, ఎయిదర్ హస్బెండ్ ఆర్ వైఫ్, ఇద్దరిని మేల్ ఆర్ ఫీమేల్ మనం స్పౌస్ అంటాం అనమాట. రీమ్యారింగ్ ఆఫ్టర్ డెత్, చనిపోయిన తర్వాత మళ్ళీ ఒక పెళ్ళి అంటే ఖచ్చితంగా చూడండి, డైవర్స్ కానీ లేదంటే డెత్ కానీ రెండు కూడా ఉంది, ఎందుకంటే సపరేటెడ్ కదండి. సో ఇప్పుడు చూడండి, ఒకరికి డైవర్స్ వచ్చినా అతను సింగిల్ అనమాట. ఆ విధంగా డెత్ కానీ డైవర్స్ వచ్చిన తర్వాత ఇఫ్ దే ఆర్ సపరేటెడ్, సో అప్పుడు వాళ్ళు సింగిల్ కాబట్టి అప్పుడు మళ్ళీ రీమ్యారేజ్ చేసుకున్నారంటే దాన్నే సీరియల్ మోనోగమి అంటారు. అంటే ఒకరు ఉన్నప్పుడు ఇంకొకరిని పెళ్లి చేసుకోరు, ఖచ్చితంగా లేని సమయంలోనే పెళ్లి చేసుకుంటారు కాబట్టి దాన్నే సీరియల్ మోనోగమి అంటాం. అలాగే ఇంకొకటి స్ట్రెయిట్ మోనోగమి అంటారు. సో స్ట్రెయిట్ మోనోగమీలో ఏంటంటే రీమ్యారేజ్ నాట్ అలౌడ్, అంటే ఏకపత్ని వ్రతులు అంటారు చూసారా, ఆ విధంగా. అంటే చావో రేవో ఏదైనా కానీ ఓన్లీ సింగిల్ స్పౌస్ మాత్రమే, దాన్ని ఏమంటున్నాం మనం, మోనోగమి. సో ఇప్పుడు మనకేంటి, చాలా చక్కగా మోనోగమి అంటే ఏంటి దానికైన వివరాలు అనేది మనకి అర్థమైందనమాట. తరువాత ఇప్పుడు మనకి వన్ పర్సన్స్ వన్ మ్యారేజ్ చేసుకుంటే దాన్ని ఏమన్నా మోనోగమి. ఇప్పుడు మనం చూడబోయేది అంటే పాలీగమి. సో ఇప్పుడు మనకి ఏంటంటే సార్ పాలీగమి అంటే ఏంటి, సో ఇక్కడ ఇమేజ్ చూపించాను కదండి, ఒకరికంటే ఎక్కువ మంది మ్యారేజ్ చేసుకున్నా అంటే దాన్ని. సో ఇక్కడ ఇదంతా ఏంటి, బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ని బట్టి మనము పాలీగమి అన్నాం. సో పాలీగమి అంటే ఏంటి, సింపుల్, మోర్ దెన్ వన్ స్పౌస్. సో చూడండి, మోర్ దెన్ వన్ స్పౌస్ ఏంటది, మోర్ దెన్ వన్ స్పౌస్ ఇన్ గివెన్ టైమ్. సో అంటే ఒకేసారి చూడండి, అట్ ఏ గివెన్ టైం అంటే ఏంటి, ఇచ్చిన టైంలో అంటే ఒకేసారి, లేదంటే మనం సేమ్ టైం రాసుకున్నాం, మోర్ దెన్ వన్ స్పౌస్ సేమ్ టైం, ఇది ఈజీగా అర్థమవుతుందండి. సేమ్ టైం అంటే ఏంటి, ఒకేసారి ఇద్దరు, అవునా కదా, ఇద్దరు కంటే ఎక్కువ వాళ్ళు అంటే ఒకరికంటే ఎక్కువ ఉన్నారంటే దాన్నే పాలీగమి అంటాం. సార్ మీరు మోనోగమీలో అయితే 2 టైప్స్ అన్నారు, పాలీగమీలో కూడా 2 టైప్స్ ఉన్నాయి, దాన్ని ఏమంటున్నామంటే చూడండి పాలీగైనీ. సో గుర్తుపెట్టుకోండి, పాలీగైనీ అంటే ఏంటి. తర్వాత నెక్స్ట్ పాలీయాండ్రీ. సో ఏంటది, పాలీయాండ్రీ చెప్తాను చూడండి. సో ఇక్కడ ఇమేజ్ చూడండి, ముసలోడికి 3 పిల్లలు అంటారు కదా, ఆ విధంగా పాలీగైనీ అంటే ఏంటి, సింపుల్, వన్ మ్యాన్ మ్యారీడ్ టు మోర్ ఉమెన్. సో ఇక్కడ చూడండి సింపుల్ అండి. పాలీగైనీ అంటే ఏంటి మనకి తెలిసిందా, సో ఒక వ్యక్తి ఉన్నాడు, చుట్టూ 3 వైఫ్స్ ఉన్నారా, సో అంటే ఏంటి, పాలీగైనీ అంటే వన్ మ్యాన్. సో సింపుల్గా మనం అర్థం చేసుకుందాం, వన్ మ్యాన్ మోర్ వైఫ్స్, అంతే కదండి. సో మోర్ వైఫ్స్, అంతే కదా, సో మోర్ వైఫ్స్, సో వన్ మ్యాన్ మోర్ వైఫ్స్, సో దాన్ని ఏమంటాం మనం, పాలీగైనీ. సో అంటే ఏంటి ఇది. ఇప్పుడు పాలీగైనీ చెప్పిన తర్వాత ఎగ్జాంపుల్స్ తెలియాలి కదండి, ఏ ట్రైబ్స్ కానీ ఎవరెవరు ఇలాంటివి మన ఇండియాలో పాటిస్తున్నారా, ఇలాంటివి ఎగ్జామ్లో అడుగుతారు, చాలా జాగ్రత్తగా. బైగాస్ గుర్తుపెట్టుకోండి, బైగాస్ కానీ గోండ్స్, ఇండియాలో ఎక్కువగా బైగాస్ అండ్ గోండ్స్ ఎవరైతే ఉన్నారో, సో ఈ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఇలాంటి, సో ఓకేనా, సో ఇలాంటి పాలీగైనీ ఇవన్నీ కూడా అలవాట్లు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనకి పాలీగైనీ అంటే అర్థమైంది. తర్వాత రెండో రకం మనకు తెలియాలి కదండి, సో ఆ రెండో రకమే పాలీయాండ్రీ. సో గుర్తుపెట్టుకోండి, పాలీయాండ్రీ అంటే ఏమంటారు, సో సింపుల్ అండి. సో ఇక్కడ పాలీగైనీ అంటే వన్ మేల్ మోర్ వైఫ్స్ కాబట్టి, ఈ పాలీయాండ్రీ అంటే ఏంటి, ఇమేజ్ చూడండి, ఇమేజ్లో ఏంటి, ఒక మహిళ ఎక్కువ మంది హస్బెండ్స్ అనమాట. ద్రౌపది స్టోరీ విని ఉంటారు కదా, సో ఆ విధంగా అనుకుందాం. సో దీన్ని ఏమంటున్నాం, పాలీయాండ్రీ అంటాం. సో ఏంటంటే వన్ ఉమెన్ మ్యారీస్ సెవరల్ మ్యాన్. సో అంటే సింపుల్గా మనం అర్థమయ్యే విధంగా రాసుకోవాలంటే ఏంటి, చాలా సింపుల్గా రాసుకుందామా. సో ఏంటి వన్ ఉమెన్. సో క్లాసెస్ అనేది, క్లాస్ నోట్స్ కూడా ఎప్పుడు కూడా ఏంటంటే సింపుల్గా ఉండాలి, అలాగే ఎక్కువ మనకి నీట్గా అర్థం. వన్ ఉమెన్ మోర్ హస్బెండ్స్, అంతే కదా, మోర్ హస్బెండ్స్. సో అంటే ఒక ఉమెన్ ఎక్కువ మంది పెళ్లి చేసుకుంటే దాన్ని ఏమంటున్నాము, పాలీయాండ్రీ అంటున్నాం. సో ఇప్పుడు మనకి అర్థమైందండి. సో టైప్స్ ఆఫ్ మ్యారేజెస్లో బేస్డ్ ఆన్ నెంబర్స్లో, అంటే ఎంతమందిని పెళ్లి చేసుకున్నారు అనే ఒక కాన్సెప్ట్లో తీసుకున్నారు. అంటే ఒకటి మోనోగమి, ఇంకోటి ఏంటంటే పాలీగమి. మోనోగమిలో సీరియల్ అండ్ స్ట్రైట్, పాలీగమిలో పాలీగైనీ అండ్ పాలీయాండ్రీ. సో ఇదండి. సో అలాగే మనం పాలీయాండ్రీ గురించి తెలుసుకున్నాం కదా, ఒక ఉమెన్ ఎక్కువ హస్బెండ్ అనేసి. అలాగే మనకి పాలీగైనీ ఎక్కడుందో తెలిసినప్పుడు ఇది కూడా మన ఇండియన్ ట్రైబ్స్లో కొంతమంది ఫాలో అవుతారు, అది ఏంటో మనం తెలుసుకుందాం. సో అంటే ఒక ఉమెన్ ఎక్కువ మంది మెన్ని మ్యారేజ్ చేసుకోవడం అనేది మన ఇండియాలో ఉందా అంటే ఉంది. సో దానికి కూడా ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎగ్జాంపుల్స్ అంటే ఎవరెవరు ఇలాంటి పాటింపులు అనేది చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని తోడా ట్రైబ్స్లో కొందరు కానీ, తర్వాత కోటా ట్రైబల్ పీపుల్ కానీ, నెక్స్ట్ ఏంటంటే కాసా, సో తోడా,
కోటా, కాసా, తర్వాత లదాఖీ. సో లదాఖీ బాస్, ఓకేనా, లదాఖీ బోటా అంటారు, లదాఖీ బోటా. ఈ ట్రైబల్ ప్రజలు అనేది ఇలాంటి అలవాట్లు అనేది ఉన్నాయన్నమాట. సో ఇవి ఇక్కడ ఉంటున్న పాలియాండ్రీ గురించి మరిన్ని వివరాలు. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ మ్యారేజెస్లో బేస్డ్ ఆన్ నెంబర్స్ చూసిన తర్వాత మనం ఇప్పుడు ఏంటంటే బేస్డ్ ఆన్ స్పౌస్ సెలెక్షన్, సో అంటే హస్బెండ్ కానీ వైఫ్ కానీ సెలెక్ట్ చేస్తారు కదా, సో అది దాన్ని బట్టి అంటే స్పౌస్ సెలెక్షన్ బట్టి. సో ఇక్కడ ఏంటి నెక్స్ట్ మనకి మ్యారేజెస్లో స్పౌస్ సెలెక్షన్ బట్టి డిఫరెంట్ మ్యారేజెస్ ఉంటాయి. సో వాటిని మనము తెలుసుకుందాం అన్నమాట. స్పౌస్ అంటే తెలుసు కదండి, హస్బెండ్ ఆ వైఫ్. సో ఇది. సో ఇప్పుడు ఏంటంటే మ్యారేజెస్లో ఏంటంటే ఇక్కడ ఉన్నదంటే 2 రకాలు స్పౌస్ సెలెక్షన్స్ బట్టి. ఒకటి ఏంటంటే ఎండోగమి, ఏమంటాం దాన్ని, ఎండోగమి. ఎండోగమి అంటే ఏంటి, ఎండో అంటే ఏంటే లోపల, వితిన్ అనేసి. సో ఒకే క్యాస్ట్లో కానీ ఒకే సబ్ క్యాస్ట్ ఒకే ట్రైబ్లో కానీ, సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎండోగమి అంటాం. అంటే ఏంటి, సో మ్యారేజ్ విత్ ఎండోగమి అంటే ఏంటో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మ్యారేజ్ ఎండోగమి మ్యారేజెస్ అంటే మ్యారేజ్ వితిన్, సో మ్యారేజ్ వితిన్ క్యాస్ట్, ఓకేనా, క్యాస్ట్ కానీ తర్వాత ఏంటంటే ఒక సబ్ క్యాస్ట్ కానీ ట్రైబ్స్ కానీ క్యాస్ట్ కానీ ట్రైబ్ కానీ ఎక్సెట్రా. అంటే ఏంటంటే వాళ్ళ దాంట్లోనే పెళ్లి చేసుకుంటారు చూసారా. సో అదే సేమ్ కులాన్ని సేమ్ ఇది. సో వాటిని ఏమంటున్నామంటే మనం మోస్ట్లీ ఏంటంటే సో కావాలంటే ఎండోగమి అంటాము. సో ఈ ఎండోగమి అనేది ఏంటంటే చాలా వరకు అన్నిట్లో ఉంటాయండి. దాన్ని మనం ఏమంటే క్యాస్ట్ ఎండోగమి అంటాం. ఏమంటాం దాన్ని, క్యాస్ట్ ఎండోగమి. క్యాస్ట్ ఎండోగమి అంటే ఒక కులంలో ఉన్నవాళ్ళు ఆ కులంలో ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకుంటారు, వేరే కులస్తులను పెళ్లి చేసుకోరు. దాన్ని ఏమంటాము, క్యాస్ట్ ఎండోగమి అంటాం. సరే, ఇప్పుడు స్పౌస్ సెలెక్షన్ బట్టి చెప్తున్నప్పుడు ఎండోగమి అన్నా కదా. సో తర్వాత ఏంటంటే ఎక్సోగమి. సో ఇప్పుడంటే ఎక్సోగమి అంటే ఏంటంటే వాళ్ళు అవుట్ సైడ్ ద కిన్షిప్, అంటే ఒకరి యొక్క సో బంధుత్వాల్లో పెళ్ళిళ్ళు చేసుకోరంటారు కదా, సేమ్ గోత్రంలో పెళ్లి చేసుకుంటారు అంటారు కదా. సో ఇది. సో ఇక్కడ దాన్ని ఏమంటామంటే మనము ఎక్సోగమి అంటారు. అంటే ఏంటంటే చూడండి, మ్యారీ. సో ఎక్సోగమి అంటే ఏంటి, మ్యారీ అవుట్ సైడ్ కిన్షిప్. సో మ్యారీ అవుట్ సైడ్ కిన్షిప్ అనమాట. సో అంటే వాళ్ళ బంధుత్వాల్లో వాళ్ళు పెళ్లి చేసుకోరు. దాన్ని ఏమంటాం మనము, సో కాల్, ఓకేనా. సో కిన్షిప్ వద్దు, కిన్షిప్ అంటే మళ్ళీ బంధుత్వం వచ్చేస్తుంది. మ్యారీ అవుట్ సైడ్ కిన్, లేదంటే కిన్స్ గ్రూప్. సో అంటే వాళ్ళ కిన్ గ్రూప్ ఏదైతే ఉంటుందో అది కాకుండా, అంటే బంధుత్వాలు ఏదైతే ఉన్నదో అది కాకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. అలాగే ఎక్సోగమి అనేది గోత్ర ఎక్సోగమి ఉందండి. సో గోత్ర ఎక్సోగమి అంటే గోత్ర అనేది మనకు అందరికీ తెలుసు కదండి, గోత్రాలు అనేది ఫాలో అవుతారు. సో ఆ గోత్రాలు ఫాలో అవుతుంది, సేమ్ గోత్రంలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోరు అన్నమాట. సో అంటే ఏంటంటే సేమ్ గోత్ర ఈజ్ నాట్ అలౌడ్. సో అంటే సో నో మ్యారేజ్, సో నో మ్యారేజ్ ఇన్ సేమ్ గోత్ర. సో ఇన్ సేమ్ గోత్ర అనమాట. సో ఒకే గోత్రంలో పెళ్లి చేసుకోరు. సో దాన్నే అంటారు, ఏమంటారు, గోత్ర ఎక్సోగమి. సింపుల్. ఎండోగమి అంటే ఏంటి, విత్ ఇన్ ద క్యాస్ట్ కానీ విత్ ఇన్ ద ట్రైబ్ కానీ మాత్రమే పెళ్లి చేసుకోవడానికి ఎండోగమి స్పౌస్ సెలెక్షన్ జరుగుతుంది. అలాగే ఏంటంటే సో అవుట్ సైడ్ అన్నప్పుడు ఏంటంటే దాన్ని ఏమన్నా మనము సో కాల్డ్ ఎక్సోగమి అంటాం. సో ఇది మ్యారేజెస్ రిలేటెడ్ కాన్సెప్ట్. తర్వాత ఇక్కడ స్పౌస్ సెలెక్షన్ బట్టి మ్యారేజెస్ తెలుసుకున్నాము. తర్వాత ఇవి కాకుండా కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యారేజెస్ ఉన్నాయండి. సో అంటే ఇప్పుడు ప్రజెంట్ కాలంలో మోడర్న్ వరల్డ్లో ఉంటున్న మ్యారేజెస్ అని కూడా చెప్పొచ్చు. సో దాని గురించి మనం తెలుసుకుందాం. సో రీసెంట్ వరల్డ్లో ఉన్న మ్యారేజెస్ టైప్స్లో నేను ఒకటి చెప్తానండి. సో దాని అంటే కంపానియన్షిప్స్ అంటారు. సో అంటే తోడు కోసం పెళ్లి చేసుకోవడం అంటారు. అంటే ఒంటరిగా ఉన్నాము, తోడు లేదు, ఎవరైనా ఉంటే బాగుండు, అలా మ్యారేజెస్ అంటే ఇది చాలా వరకు ఏంటంటే వరల్డ్ ఈ మధ్య కాలంలో ఏంటంటే ఫారిన్ కంట్రీస్లో ఇవన్నీ కూడా ఎక్కువగా అనేది కంపానియన్షిప్, ఇద్దరు కలిసి ఉండాలి, తోడు ఉంటుంది అనేసి. సో ఆ విధంగా కంపానియన్షిప్ మ్యారేజెస్ అనేది ఈ మధ్య కాలంలో మనకి చూడొచ్చు అనమాట. సో ఇదేంటి, జస్ట్ ఫర్ కంపానియన్. సో ఎందుకది, కంపానియన్ కోసం. సో కంపానియన్ అంటే ఏంటంటే ఒకరికి తోడుగా ఉండడం కోసం ఉండాలని. సో కంపానియన్ అంతే, కంపానియన్ పర్పస్ అలా చేసుకుందాం. కంపానియన్ పర్పస్ కోసం దాన్ని కంపానియన్షిప్ మ్యారేజ్ అని చెప్తాం. సో అన్నిటికన్నా ఇప్పుడు రీసెంట్ కాలంలో ఉన్న ఇంకొక మ్యారేజ్ సిస్టమ్ అంటే ఓపెన్ మ్యారేజెస్ అంటాం. సో ఏమంటాం దాన్ని, ఓపెన్ మ్యారేజెస్. సో ఓపెన్ మ్యారేజెస్ అంటే ఏంటంటే సో ఇక్కడ పదాలు చాలా సింపుల్గా మనకు తెలిసినట్టు ఉంటారు కానీ మనం మిస్టేక్ చేస్తాం. సో ఇక్కడ మ్యారేజ్లో ఏంటంటే ఈ యొక్క మ్యారేజెస్లో బోత్ ద పార్ట్నర్స్ అనేది చాలా వరకు ఓపెన్ రిలేషన్షిప్లో ఉంటారు. అంటే ఏంటంటే దే ఈవెన్ యాక్సెప్ట్. సో ఓపెన్ మ్యారేజెస్లో అంటే ఈవెన్ యాక్సెప్ట్. సో చూడండి, ఈవెన్ వద్దులేండి, ఇలా రాద్దాం,
బోత్. సో చూడండి ఇక్కడ ఏంటంటే బోత్ ద స్పౌసెస్, సో బోత్ ద పార్ట్నర్స్ ఏంటంటే సో యాక్సెప్ట్, సో బోత్ ద పార్ట్నర్ యాక్సెప్ట్ ఎక్స్ట్రా మ్యారిటల్. సో ఎక్స్ట్రా మ్యారిటల్ అంటే ఎవరితో రిలేషన్షిప్ పెట్టినా ఒకరు ఇన్వాల్వ్. ఈ మోడర్న్ డే సైన్స్లో మనం చూడొచ్చు. సో నువ్వు ఎవరితోనా తిరుగు, నేను ఎవరితోనా తిరుగుకుండా, నన్ను నువ్వు అడగద్దు, నేను అడగను అనే విధంగా. సో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ అంటాం. సో అంటే మ్యారేజ్ కాకుండా ఇతరులతో కానీ ఫ్రెండ్లీగా, ఇప్పుడు పబ్ కల్చర్ అని చెప్తుంటాం చూసారా. సో అలా ఎవరెవరితో తిరుగుకున్నా కానీ ప్రాబ్లం లేదని, అంటే ఓపెన్ మ్యారేజెస్ అని చెప్తాం. ఇది రీసెంట్ టైమ్స్లో ఇలాంటి ఒక ట్రెండ్ అనేది నడుస్తూ ఉంది. సో ఇక్కడ ఉన్నాం. సో ఇవన్నీ కాకుండా ఇంకా కొన్ని టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే మ్యారేజ్ సిస్టమ్ అనేది కాలంతో పాటు ఎన్నో చేంజెస్ అనేది చెందుతుంది. సో అది ఏంటి అనేది మనము కొన్ని తెలుసుకుందాము. అలాగే కరెంట్ అఫైర్స్ అంటే ఏంటంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే మనకి సేమ్ సెక్స్ మ్యారేజెస్ని యాక్సెప్ట్ చేయాలనేసి, సో దానికోసం సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ చెప్పడం కానీ, రీసెంట్గా దాని గురించి జడ్జిమెంట్ వచ్చింది. కరెంట్ అఫైర్స్లో మీద మీరు ఇంకా మరింత ఇదిగా చదువుతారు, బట్ అవి కూడా చదువుతాం. సో ఇది కాకుండా మనం చదవాల్సిన మ్యారేజెస్లో అంటే ఏన్షియంట్ ఇండియన్ టైమ్స్లో ఒక 12 టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ ఉంటాయి. సో వాటి గురించి కూడా తెలుసుకోవాలి. కొన్ని మనం చూసాం కాబట్టి మిగతా మనం చూద్దామండి. సో మనము ఏన్షియంట్ ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం కాబట్టి కొన్ని విషయాలు నేను మీకు పరిచయం చేస్తాను, తెలుసుకుందాం. సో ఇక్కడ ఆశ్రమ సిస్టమ్ అంటే ఏంటి? సో చాలామందికి ఇవన్నీ తెలిసిందే, కానీ కొన్ని విషయాలు మనం మిస్ చేస్తాము, ఎగ్జామ్లో మర్చిపోతాం. వేదిక్ టైంలో ఈ ఆశ్రమ సిస్టమ్ అనేది ఉందండి. సో మనకేంటంటే ఆశ్రమ సిస్టమ్ అంటే ఆశ్రమంలో ఉండడము అవి కాదండి. సో ఆశ్రమ సిస్టమ్ అనేది చాలా యూనిక్ థింగ్, మనం తెలుసుకోవాలి. ఇది మీకు హిస్టరీలోనూ అలాంటి సబ్జెక్ట్స్లోనూ వస్తుంది ఆశ్రమ సిస్టమ్. ఇది ఎందుకు చెప్తున్నానో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఏన్షియంట్ ఇండియన్లో మన మ్యారేజెస్ సిస్టమ్ తెలుసుకోవాలంటే దానికంటే ముందు మీకు తెలియాల్సిన అంటే ఈ ఆశ్రమ సిస్టమ్ అంటే ఏంటి, అందులో ఏవే ఉన్నాయి అనే విషయాలు మీకు తెలిసాయంటే తర్వాత మనం నేర్చుకోవడానికి అనేది మరింత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి సో దాన్ని నేను మీకు చెప్తున్నాను అనమాట. సో ఆశ్రమ సిస్టంలో ఏంటంటే ఒక వ్యక్తి యొక్క లైఫ్ని మనం చూడండి. ఆశ్రమ సిస్టమ్ అనేది మీ జీవితాన్ని 100 years లైఫ్. సో అంటే మీ యొక్క లైఫ్ 100 years లైఫ్ అంటే నేను పుట్టి 100 ఏళ్ళు నిండు 100 ఏళ్ళు బతుకంటారు కదా, ఆ 100 ఏళ్ళ కాన్సెప్ట్ ఇక్కడి నుంచే వచ్చిందండి. వేదిక కాలంలో ఆశ్రమ సిస్టంలో 100 years ఆఫ్ లైఫ్ని సెవరల్ విషయాలుగా కేటాయిస్తారనమాట. సో అది ఎలా కేటాయిస్తారని మనం వచ్చామంటే ఇక్కడ కాన్సెప్ట్లోకి వచ్చామంటే మన జీవితంలో, సో ఏ ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో అన్నా కానీ బ్రహ్మచర్య, సో ఏమంటాం దాన్ని బ్రహ్మ. సో ఇక్కడ ఏంటంటే బ్రహ్మచర్య అంటారు. సో బ్రహ్మచర్య ఆశ్రమం అంటే ఏంటి? సో బ్రహ్మచర్య అంటే ఏంటంటే ఒక వ్యక్తి యొక్క స్టూడెంట్ లైఫ్ అని చెప్తాం. అంటే సో తను అంటే ఏ మ్యారేజ్ చేసుకోకుండా ఇండివిజువల్గా సపరేట్గా బతకడం అనమాట. సో స్టూడెంట్ లైఫ్ అని చెప్పొచ్చు. ఇది ఏంటంటే అప్ టు 25 years అంటే 25 సంవత్సరాల మీ కాలం వరకు ఏజ్ వరకు మీరున్న దీంట్లో బ్రహ్మచర్యము. తర్వాత ఈ యొక్క ఆశ్రమ సిస్టంలో బ్రహ్మచర్య తర్వాత వచ్చేది ఏంటంటే మీకు గృహస్థ. సో ఏమంటాం దాన్ని గృహస్థ. సో ఏమంటాం గృహస్థ ఆశ్రమం. సో గృహస్థ ఆశ్రమం అనేది ఏంటి అంటే సో గృహస్థ ఆశ్రమం అనేది ఎప్పుడైనా కానీ మీకు చాలా వరకు అంటే ఫ్యామిలీ అనే ఒక డ్యూటీ అనేది వస్తుంది. సో అంటే ఏంటంటే సో ఇక్కడ సింపుల్గా గృహస్థ అంటే మ్యారేజ్ తర్వాత ఫ్యామిలీ. సో మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉంటుందో దాన్నే గృహస్థ కుటుంబీకులు అంటాం. సో అలాగే ఈ కాలంలో రెస్పాన్సిబిలిటీ ఏంటి? మ్యారేజ్, ఫ్యామిలీ, చిల్డ్రన్ కూడా రెస్పాన్సిబిలిటీ అన్నమాట. సో ఇది ఏ ఏజ్ గ్రూప్ అంటే 25 నుంచి 50. సింపుల్గా చెప్పాలంటే 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు మీ బతుకు అనేది ఏంటంటే కుటుంబం కోసం, పిల్లల కోసం, అన్నిటి కోసం కేటాయించాలి. దాన్నే గృహస్థ. సో ఈ గృహస్థ ఆశ్రమంలో వచ్చేదే మ్యారేజ్. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు ఈ యొక్క ఏన్షియంట్ ఇండియాలో మ్యారేజ్ అనే సిస్టమ్ చెప్పడానికి ముందు ఈ యొక్క ఆశ్రమ్ సిస్టమ్ గురించి చెప్తున్నా అంటే ఈ గృహస్థలోనే మ్యారేజ్ వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో బ్రహ్మచర్య అనే స్టూడెంట్ లైఫ్ అనేది ఎక్కడ వస్తుంది? మీకు బ్రహ్మచర్యలో వస్తుంది. చక్కగా అర్థమైందా? కరెక్ట్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే వనప్రస్థ. సో ఏంటిది? వనప్రస్థ. సార్ ఈ వనప్రస్థ అంటే ఏంటి? సో వనప్రస్థ ఆశ్రమం. సో ఇక్కడ మన లైఫ్లో 100 ఏళ్ళ జీవితం అనుకున్నామంటే దాంట్లో వనప్రస్థ 50 ఏళ్ళు బతికితే ఎక్కువ సార్ అంటే ఓకే అన్నీ మనం ఇంకా తగ్గించుకుంటాం, నో ప్రాబ్లం. సో ఇక్కడంటే వనప్రస్థ అంటే రిటైర్మెంట్ అని చెప్పచ్చు. ఏంటి? పార్షియల్ రిటైర్మెంట్. పూర్తిగా కాదు, పార్షియల్ అంటే ప్రపంచంలో అన్ని కోరికలు ఇవన్నీ కూడా మెల్లమెల్లగా అంటే ప్రతి కోరికలు చనిపోవడం కానీ అలా చెప్పచ్చు మనం. సో పార్షియల్ రిటైర్మెంట్ ఇది ఎప్పటి నుంచి? 50 నుంచి 75 వరకు.
సో అంటే మన జీవితాన్ని 100 ఏళ్ళ జీవితాన్ని మనం 4గా విడదీసినప్పుడు వనప్రస్థ అనేది ఏంటి 50 to 75 ఇయర్స్ ఏజ్నే వనప్రస్థ. తర్వాత ఏమొస్తుందంటే మీకు సన్యాస్. సో సన్యాస్ ఆశ్రమం. సో ఇక్కడ ఏంటంటే చివరి కాలంలో సో మునులు ఋషులు అయిపోతుంటారు కదా, సో అదా. సో ఇక్కడ ఏంటి కంప్లీట్ రిటైర్మెంట్. సో పార్షియల్ రిటైర్మెంట్ అదే వనప్రస్థ అయితే, ఇది కంప్లీట్ రిటైర్మెంట్. సో ఇప్పుడు కొంతమంది డౌట్లు వస్తుంది, సార్ వనప్రస్థ అంటే అడవికి వెళ్ళిపోవడమే కదా సార్ అంటే, సో దాన్నే సింబాలిక ఆశ్రమ సిస్టంలో ఇలా చెప్తారనేది నేను మీకు చెప్తున్నాను అనమాట. సో ఐఎమ్ నాట్ సేయింగ్ ద వర్డ్లీ ఆన్సర్ అండి. ఆశ్రమ సిస్టమ్ ఎలా ఉంటుంది ఏన్షియంట్ ఇండియన్ టైంలో, సో ఇప్పుడు నేను మీకు అర్థమయ్యే కాన్సెప్ట్ చెప్పడానికి ఈజీగా ఉంటుంది. సో మీకు అర్థమయ్యే కాన్సెప్ట్ ఏంటి, మ్యారేజ్ అనే సిస్టంలో ఉన్నాం కాబట్టి ఆశ్రమ సిస్టంలో మ్యారేజ్ అనేది ఎక్కడ వస్తుంది, గృహస్థ ఆశ్రమంలోనే మీకు మ్యారేజ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఏన్షియంట్ ఇండియన్ టైంలో ఈ యొక్క సిస్టమ్ ఏదైతే ఉంటుందో, సో ఇప్పుడు టైప్స్. సో ఏంటి ఏన్షియంట్ టైమ్స్లో, సో టైప్స్ ఆఫ్ మ్యారేజెస్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ ఇన్ వేదిక్ టైం. సో వేదిక్ అంటే తెలుసు కదండి, ఇప్పుడు వేదిక్ కాలంలో మ్యారేజెస్లో ఎలాంటి టైప్స్ ఉన్నాయి. సో వేదిక్ కాలాల్లో, సో వేదిక్ పీరియడ్ అన్నాం, సో వేదిక్ పీరియడ్లో ఎలాంటి పేర్లతో పిలుస్తారు. సో ఇప్పుడు వీటిలోకి వస్తున్నామంటే మన కాన్సెప్ట్స్ అన్నీ కూడా క్లియర్గా ఇప్పుడు నేర్చుకుంటాం. సో ఇక్కడ చూడండి, బ్రహ్మ వివాహ. సో ఫస్ట్ ఇదేంటి, బ్రహ్మ వివాహ. సో బ్రహ్మ వివాహ అంటే ఏంటి, దేవుడు నిర్ణయించిన పెళ్ళి అంటాం, అవునా కదండి. సో అంటే ఏంటంటే, సో ఇక్కడ చూడండి ఎప్పుడు కూడా సేమ్ వర్ణ, అలాగే వేదిక్ రిచువల్స్ అన్నీ కూడా కలిసి. సో ఇక్కడ చూడండి మ్యారేజ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను సింపుల్ నోట్స్ రాస్తాను, కాంప్లెక్స్ నోట్స్ కదా. మ్యారేజ్ ఇన్ సేమ్ వర్ణ అంటే ఏంటి, ఒకే కులంలో ఒకే వర్ణ సిస్టంలో ఏదైతే ఉంటుందో సేమ్ వర్ణ. అలాగే వేదిక్ రైట్స్ అంటే వేదములన్నీ పలుకుతారు కదండి. సో అల్లో అలా పెళ్ళికి వేదాలు అన్నీ పలికి, తర్వాత అన్ని రిచువల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చి, తర్వాత ఏంటంటే డౌరీ ఇచ్చి, అన్నీ కరెక్ట్గా ఫాలో అయ్యి మన సిస్టాన్ని ఆ యొక్క ఏదైతే మనం ఏన్షియంట్గా వస్తుందో దాన్ని అన్నీ ఫాలో అవుతున్నారు, దాన్ని బ్రహ్మ వివాహ. సో అందుకే దేవుడు నిర్ణయించిన పెళ్ళి అంటారు. దైవ వివాహం అంటే దైవ వివాహం వేరు, బట్ దేవుడు నిర్ణయించిన పెళ్ళి అంటారు కదా. సో ఆ విధంగా సో బ్రహ్మ వివాహ. సో దైవ వివాహ వేరు. సో చాలామంది అంటే దైవ వివాహాన్ని బ్రహ్మ వివాహాన్ని కన్ఫ్యూజ్ చేసుకుంటారు, అందుకే పక్క పక్కన పెడుతున్నాను, కన్ఫ్యూజ్ కాకండి. దైవ వివాహ వేరండి. దైవ వివాహ అంటే ఏంటంటే తన డాటర్ని, కూతుర్ని ప్రీస్ట్కి ఇచ్చేయడం, దక్షిణగా ఇచ్చేయడం. సో అంటే ఏంటి, సో ఫాదర్ డొనేట్. సో చూడండి, ఫాదర్ డొనేట్ డాటర్. సో ఇవంతా కూడా ఒక కాలంలో ఉన్నాయండి, ఇప్పుడు వినడానికి మనకి విడ్డూరంగా ఉంది. డొనేట్ హిస్ డాటర్, ఫాదర్ డొనేట్ హిస్ డాటర్ ఎవరికి, టు ద ప్రీస్ట్, పూజారి. సో ప్రీస్ట్కి డొనేట్ చేస్తారంట. ఎందుకు డొనేట్ చేస్తారు, దక్షిణం లాగా ఇస్తారనమాట. సో దక్షిణం, సో దక్షిణ, సో దక్షిణం అంటారు చూసారా, దక్షిణం. సో దక్షిణ అని చెప్పచ్చు. సో దాన్ని ఏమంటారంటే దైవ వివాహం. ఈరోజు మనము అక్కడ పోయి పూజారికి 10 రూపాయలు వేయాలన్నా 100 సార్లు ఆలోచిస్తాం, కానీ ఆ కాలంలో కూతుర్ని ఇచ్చేస్తానమాట. అంటే యాక్చువల్గా ప్రీస్లీ క్లాస్ డామినెంట్గా ఉన్నప్పుడు చాలా ఉన్నాయండి, వాటి గురించి మాట్లాడితే భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు డామినేట్ చేసి అందరినీ కూడా దేవుడికి చేయాలంటే ఇది చేయాలి అవి చేయాలని చాలా వరకు సోషల్ రిఫార్మ్స్ రావడానికి కారణమే అదే అంటాం. సో అదే ఆ కాన్సెప్ట్లోకి వెళ్ళొద్దు, ఎందుకంటే మనం డీటెయిల్గా మన యూపీఎస్సీ ఏదైనా చదువుతున్నప్పుడు ఇంకా మరింత డీటెయిల్గా అన్ని డిస్కస్ చేసుకుంటూ వెళ్తుంటాం అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే విల్ గో క్వికర్. సో నెక్స్ట్ దైవ వివాహ అర్థమైంది కదండి. తర్వాత హర్ష వివాహ. సో ఏంటది, హర్ష వివాహం. సో ఏంటంటే హర్ష వివాహ. సో ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్ యాక్సెప్టింగ్ ద బ్రైడ్ ప్రైస్. సో ఇది చూడండి, హర్ష వివాహ ఇది ఒక ఏన్షియంట్ ఇదండి. సో ఏంటంటే బ్రైడ్ ప్రైస్ అంటారు. అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ పెళ్లి కూతురు అనేది ఏంటంటే చూడండి, ఫర్ 2 cows. సో చూడండి, సో బ్రైడ్ విల్ బి గివెన్, సింపుల్గా మనం రాస్తాము. సో చూడండి, బ్రైడ్ విల్ బి గివెన్. సో విల్ బి గివెన్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్, చూడండి ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఏంటి, ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ 2 cows, 2 ఆవులు. సార్ ఈ 2 cows కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే వాళ్ళనే వెళ్ళి అడగాలండి మనం. సో యాక్చువల్గా ఏంటంటే బ్రైడ్ ప్రైజ్ అని అంటారు, లేదంటే 2 cows అంటారు. సో అంటే ఏంటంటే, సో బ్రైడ్ అనేది పెళ్లి కూతురు అనేది అంటే 2 cows ఎక్స్చేంజ్కి అనేది ఇస్తారనమాట. సో అంటే ఏంటంటే, సో ఇక్కడ ఏంటంటే ఎదురు కట్నం అని కూడా చెప్పచ్చు. సింపుల్ మన తెలుగు భాషలో చెప్పాలంటే ఎదురు కట్నం. ఆ ఎదురు కట్నం ఏంటి, ఆ కాలంలో ఏంటంటే ఎక్కువగా దే ప్రిఫర్ సో కౌ ఇవన్నీ కాబట్టి అండి. సో వాళ్ళు ఏంటంటే ఇచ్చేటప్పుడు ఏంటంటే 2 ఆవులు ఇచ్చి తీసుకెళ్తానమాట. సో 2 cows, లేదంటే మీరు ఏం రాసుకుంటే ఆర్ బ్రైడ్ ప్రైస్, ఏమని రాసుకుంటాం మనం,
బ్రైడ్ ప్రైస్ అంటాం. సో అంటే ఎదురు కట్నం, అమ్మాయి వారీరు ఎదురుగా వాళ్ళు ఇస్తారు, దాన్నే హర్ష వివాహం అంటాం. సో ఇది క్లారిటీగా వచ్చింది కండి. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనదంటే ప్రజాపత్య. సో ఏమంటాం మనం? ప్రజాపత్య వివాహ. సో ప్రజాపత్య వివాహం అంటే ఏంటి? ప్రజాపత్య వివాహం అంటే మ్యారేజ్ వితౌట్ డౌరీ. సో సింపుల్గా చెప్పాలంటే మ్యారేజ్ వితౌట్ డౌరీ, ఎటువంటి డౌరీ తీసుకోకుండా, అంటే మనీ ట్రాన్సాక్షన్ ఏమీ జరగకుండా, సేమ్ టు సేమ్ అండి. ఇక్కడ ఏంటంటే బ్రహ్మ వివాహము ఇది ఒక రకంగా సేమ్, కాకపోతే బ్రహ్మ వివాహంలో ఏంటంటే మనకి డౌరీ ఇస్తారు, కానీ ఇక్కడ ఏంటి ఎటువంటి వరకట్నం తీసుకోకుండా మనం మ్యారేజ్ చేసుకున్నట్టే దాన్ని ఏమన్నా ప్రజాపత్య వివాహ. సో చాలా సింపుల్గా అర్థమవుతుంది కదండి. సో అంతేనండి, కాన్సెప్ట్స్ ఏంటంటే యూ నీడ్ టు బి వెల్ అవేర్ ఆఫ్ ద కాన్సెప్ట్, సో దెన్ ఓన్లీ యూ క్యాన్ స్కోర్ మార్క్స్ అనమాట. సో ప్రజాపతి వివాహం అంటే ఎటువంటి మానిటరీ ట్రాన్సాక్షన్ జరగదు, ఎటువంటి అమౌంట్ జరగదు, దాన్నే మనం ప్రజాపతి వివాహం అంటాం. తర్వాత ఏంటంటే మనం చూసేది గాంధర్య వివాహ. సో చూడండి అన్నిటికన్నా ముఖ్యమైనది. సో గాంధర్య వివాహ ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నది. సో అందరికీ జరుగుతున్నది, కామన్ థింగ్ అండి. ఇదేంటది? సింపుల్. గాంధర్య వివాహ అంటే ఏంటి? లవ్ మ్యారేజ్. సో లవ్ మ్యారేజ్ని ఏమంటాం మనము? గాంధర్య వివాహ అని అంటాం. సో ఇక్కడ ఏంటంటే ఇద్దరు కూడా ఏంటంటే, సో ఇక్కడ ఎప్పుడైనా కానీ వాళ్ళిద్దరూ ఇష్టపడి సో పెళ్లి చేసుకోవడాన్ని ఏమంటామంటే మనం దాన్ని గాంధర్య వివాహ అన్నాం. సో అంటే ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ కన్సర్నా లేదా అనేది ఒక క్లారిటీ లేదు. బట్ ఆ కాలంలో ఏంటంటే లవ్ చేసుకొని గ్రూమ్ అంటే బ్రైడ్ గ్రూమ్ అండ్ బ్రైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా మ్యారేజ్ చేసుకున్నారు అంటే దాన్ని ఏమంటే లవ్ మ్యారేజ్, దాన్ని గాంధర్య వివాహ అంటాం. తర్వాత ఇంకా క్రూరమైన వివాహాలంతా వస్తున్నాయండి, దాన్ని ఏమంటామంటే అసుర వివాహ. సో అన్నిటికన్నా ఏంటంటే అసుర వివాహ. సార్ అసుర వివాహం అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇదేంటంటే మ్యారేజ్ బై పర్చేసింగ్ ఎ బ్రైడ్, అంటే పెళ్ళి కూతురుని డబ్బు ఇచ్చి కొనుక్కోవడం, అంటే అమ్మాయిని కొనుక్కుంటారు చూసారా దాన్నే. సో అంటే ఏంటి? మ్యారేజ్ బై పర్చేస్, అంటే అమ్మాయికి ఇష్టం లేదనమాట, అమ్మాయికి ఇష్టం లేకపోయినా కానీ డబ్బులు ఇచ్చి, అంటే తండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇచ్చి పర్చేస్ ఆఫ్ బ్రైడ్ అనమాట. సో దాన్నే ఏమంటాం మనము? అసుర వివాహ అని అంటాం. సో క్లియరా? తర్వాత ఏంటంటే పైశాచిక. సో ఇంకోటి ఏంటంటే మనకి పైశాచిక. సో పైశాచిక వివాహ. సో 8 ముఖ్యమైన టైప్స్ ఆఫ్ వివాహాల్లో మనం లాస్ట్కి వచ్చేస్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే పైశాచికం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అంటే అమ్మాయికి తెలియకుండా రేప్ చేసో, సెడ్యూస్ చేసో, అంటే ఏంటి? మ్యారీయింగ్ బై సెడ్యూసింగ్. సో మ్యారీయింగ్ బై సెడ్యూసింగ్ ఆర్ రేప్. సో మ్యారీయింగ్ బై సెడ్యూసింగ్ ఆర్ రేప్, దాన్నే ఏమంటాము? సో కాల్డ్ పైశాచిక వివాహం అని అంటాం. సో అలాగే ఏంటంటే నెక్స్ట్ ఫైనల్ది ఏంటంటే రాక్షస వివాహం. సో ఇంకొకటి ఏంటంటే చూడండి రాక్షస. సో రాక్షస వివాహ అంటారు. సో రాక్షస వివాహం అంటే ఏంటి? పైశాచికం భయంకరంగా ఉంది, మళ్ళీ రాక్షస ఏంటి సార్ అంటే, సో రాక్షస వివాహంలో ఏంటంటే అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయి కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోనమాట. సో అంటే మ్యారేజ్. సో ఇక్కడ చూడండి మ్యారేజ్ బై అబ్డక్షన్. అబ్డక్షన్ అంటే ఏంటి? సో ఎత్తుకెళ్ళిపోవడం అనమాట. సో అలా ఎత్తుకెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడాన్ని మనం ఏమంటాం? అబ్డక్షన్ ఆఫ్ గర్ల్. దీన్ని ఏమంటాం మనము? సో కాల్డ్ రాక్షస వివాహ అని అంటాం. సో క్లియర్గా ఏంటంటే మన హిందూ రూల్స్ అండ్ రిలేషన్ ప్రకారం, అలాగే వేదిక్ కల్చర్ ప్రకారం అనుకుంటున్న సో కాల్డ్ మ్యారేజెస్ అనేది మనము తెలుసుకున్నాం అన్నమాట. సో ఇందులో ఇంకా కొన్ని ఎక్స్ట్రాగా 2 ఉన్నాయి. సో అవి కూడా నేను మీకు చెప్తాను. సో మీకు ఎగ్జామ్లో అయితే ఉపయోగపడుతుందన్నమాట. సో 8 ఏంటి సార్? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 8 మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే వర్ణా సిస్టంలో మ్యారేజెస్ తెలుసు కదండి. సో అలాంటి వర్ణా సిస్టంలోనే నేను క్యాస్ట్ చెప్పేటప్పుడు చెప్పుంటాను అనుకుంటాను ఇవి, బట్ స్టిల్ ఒకసారి చెప్పేస్తాను ఎందుకన్నా మంచిది. అనులోమ మ్యారేజెస్. సో అంటే ఏంటి? అనులోమ వివాహ. వాట్ ఈస్ అనులోమ వివాహ? సో అనులోమ మ్యారేజ్ అంటే ఏంటి? సో ఇక్కడ చూడండి, సో ఎప్పుడైనా కానీ చూడండి హస్బెండ్ వైఫ్ అంటే అమ్మాయి అబ్బాయి అంటారు కదా. సో మ్యాన్ అని వచ్చేసి హయ్యర్ క్యాస్ట్ అనమాట. సో అంటే హయ్యర్ వర్ణ. సో హయ్యర్ వర్ణకు చెందిన అతను మ్యాన్ అనమాట. అలాగే గర్ల్. సో గర్ల్ వచ్చేసి లోవర్ వర్ణ. సో అంటే లోవర్ క్యాస్ట్ అనుకున్నాం. సో లోవర్ వర్ణకి చెందిన అమ్మాయి అనమాట. సో మ్యాన్ వచ్చేసి హయ్యర్ వర్ణ, గర్ల్ వచ్చేసి లోవర్ వర్ణ, దాన్ని ఏమంటాము? సో కాల్డ్ అనులోమ వివాహ. ఇది అలోడా అంటే అలోడ్, అంటే ఏన్షియంట్ టెక్స్ట్ పురాతనమైన వేదిక కాలంలో ఈ యొక్క అనులోమ వివాహాలు అనేది అనుమతి
ఇచ్చున్నారు. సో అంటే దే క్యాన్ మ్యారీ అనమాట. అలాగే ప్రతిలోమ, సో ఇంకోటి ఏంటంటే ప్రతిలోమ వివాహ. సో ప్రతిలోమ వివాహ అంటే ఏంటి? సో ప్రతిలోమ వివాహ అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు గర్ల్ వచ్చేసి హై వర్ణ. సో ఇక్కడ ఏంటి, గర్ల్ వచ్చేసి హై వర్ణ, ఎక్కువ కులానికి చెందిన అమ్మాయి. తర్వాత మ్యాన్, సో అంటే బాయ్ కానీ మ్యాన్ కానీ. సో ఇది ఏంటంటే లోవర్ వర్ణ, సో అంటే తక్కువ కులానికి చెందిన అతను అనమాట. సో లోవర్ వర్ణ. సో ఇది అలోడా అంటే నాట్ అలోడ్. గుర్తుపెట్టుకోండి, ఏన్షియట్ టెక్స్ట్ కానీ అన్నిటిని తెలుసుకున్న దాంట్లో ఏంటంటే ఎప్పుడైనా కానీ ఈ యొక్క ప్రతిలోమ వివాహాలు అనేది అలౌడ్ కాదు, అనులోమ వివాహాలు అనేది అలౌడ్ అనమాట. సో ఇది ఇక్కడ ఉంటున్న మ్యారేజెస్ టైప్స్. సేమ్ గోత్ర మ్యారేజెస్ కాదని అలౌడ్ కాదని మనం చూసాం కదండి. సో ఇవి, సో ఇక్కడ ఉంటున్న మ్యారేజ్ సిస్టమ్స్ కానీ వాటన్నిటి గురించి కూడా మనం చాలా చక్కగా నీట్గా తెలుసుకున్నాం. ఇంతటితో మ్యారేజెస్ కాన్సెప్ట్ అయితే అయిపోలేదండి. సో మనం 30 minutes 40 minutes ఆ రేంజ్ క్లాసెస్ అనుకుంటున్నాం కాబట్టి సో ఐఎమ్ ఎండింగ్ హియర్. సో తర్వాత ఏంటంటే ప్రెసెంట్ డే మ్యారేజెస్ సిస్టంలో ఉంటున్న కొన్ని విషయాలను మనము తెలుసుకుందాం అనమాట. అంటే ఏంటంటే ఈ మ్యారేజెస్ సిస్టమ్ ఎలా మారుతుంది, సో ఇక్కడ మనకి ఏ మ్యారేజెస్ పెరుగుతూ ఉన్నాయి, తర్వాత ఏంటంటే ఈ లీగలైజేషన్, సో సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేయడంలో ఎంతమంది ఏమి అనుకూలంగా చెప్తున్నారా లేదా, దాంట్లో ఉన్న కొన్ని టెక్నికల్ అంటే మనకి ఆ లీగల్ ఇష్యూస్ ఏవి, అలాంటి విషయాలు కూడా మనం చక్కగా అనేది తెలుసుకుంటాం అనమాట. సో ఈ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మ్యారేజ్ క్విక్గా ఎండ్ చేసి తర్వాత ఫ్యామిలీ కాన్సెప్ట్ కూడా నేను స్టార్ట్ చేస్తాను అనమాట. అంటే మ్యారేజ్ ఎండ్ అయ్యి ఫ్యామిలీ కూడా మనకి స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ క్లాస్లో అనమాట. సో కైండ్లీ కీప్ ఫాలోయింగ్. దిస్ ఇస్ మీ SPR signing off. Have a nice day. Bye bye. Take care. We will be meeting you in a next session అనమాట.